చదునులో చక్కబెట్టింది 460 కోట్లు. జగనన్న కాలనీలో అడ్డగోలు దోపిడీ, ఇంటి స్థలాలు చదును చేయకుండానే స్వాహ, ఎంబుక్కులు మార్చేసినాడు అధిక బిల్లులు, ఉపాధిలో చదును అనుమతించని కేంద్రం. కానీ ఈ పథకంలో 1125 కోట్ల పనులు, 1585 కోట్ల పనులు చేపట్టిన బిల్లు, ఎంబుక్కులు ట్యాంపరింగ్ చేసి భారీగా లబ్ధి, సమగ్ర దర్యాప్తు జరిగితే వాస్తవాలు వెలుగులోకి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించకపోయినా చదును పేరిట కోట్లు చక్కబెట్టేశారు. చేయని పనులకు కూడా అప్పనంగా బిల్లులు చేసుకున్నారు. జగనన్న కాలనీ పనులు అవి అంతము అరాచకమే. ఈ అరాచక పర్వంలో మరో అంకం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఉపాధి నిధులతో ఆనాడు జగనన్న కాలనీలో చేపట్టిన లెవలింగ్ పనులు అడ్డగోలు దోపిడీకి తెరతీశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇళ్ళకి స్థలం చదును చేయకుండా ఏం చేయాలి నాకు అర్థం కాల. చదును చేయడం దుర్మార్గం అవుతుంది. ఇప్పుడు అమరావతిలో ఆ చెట్లన్నీ నరికి చదును చేశారు. దానికి 39 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టారు. అది అరాచకం అని చెప్పేసి రేపు పొద్దున్న రాసుకోవాలా? ఏం మాట్లాడుతున్నామో ఏం రాస్తున్నామో ఏం అర్థం కావట్లేదు. 460 కోట్లు పెట్టి అక్కడ చదువు చేశారు. అవును, 30 లక్షల ఇళ్ల కోసం చేసేటటువంటిది అది బూత్ అవుతుందా? అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాటిని పూర్తి చేయనీయకుండా రకరకాల వార్తలు, పేదవాడి కడుపులో కొడత, వాళ్ళనే ఆ పేదవాడినే తిరుగుబాటు చేసే విధంగా ప్రేరేపించేటటువంటి అంటే వార్తలు ప్రజల సంక్షేమం కోసం కాకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎవరి సంక్షేమం కోసం రాసుకుంటున్న రోజులు ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద శాపం. లేకపోతే